ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ట్రూత్ చూసాం. ఇన్కమ్ పెరిగినా వెల్త్ రాదు. ఈఎంఐ లైఫ్ని లాక్ చేస్తుంది. మిడిల్ క్లాస్ ట్రాప్ రియల్. బట్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, శాలరీ వచ్చినా మనీ ఎందుకు డిసప్పియర్ అవుతుంది? 1వ తారీఖు హ్యాపీనెస్ ఉంటుంది, 20వ తారీఖు టెన్షన్ ఉంటుంది. ఎందుకు? బికాస్ మనకి ఇన్కమ్ ఉంది కానీ సిస్టమ్ లేదు. రిచ్ పీపుల్కి ఇన్కమ్ కాదు డిఫరెన్స్, సిస్టమ్ డిఫరెన్స్. టుడే వీడియోలో నేను కంప్లీట్ శాలరీ మనీ సిస్టమ్ గురించి చెప్తాను. శాలరీ డివిజన్ మెథడ్, బిల్స్ అండ్ ఈఎంఐ కంట్రోల్ సిస్టమ్, సేవింగ్స్ ఆటోమేటిక్ సిస్టమ్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ ఇండియాలో, మంత్ ఎండ్ స్ట్రెస్ ఎలిమినేట్ ప్లాన్. మీరు ఈ సిస్టమ్ ఫాలో చేస్తే శాలరీ కంట్రోల్లో ఉంటుంది, సేవింగ్స్ ఆటోమేటిక్ అవుతాయి, వెల్త్ బిల్డ్ స్టార్ట్ అవుతుంది. మనీ డిసప్పియర్ సైన్స్. ఫ్రెండ్స్, మనీ డిసప్పియర్ అవ్వడం కోఇన్సిడెన్స్ కాదు, సైకాలజీ. రూల్ సింపుల్. మనీ విజిబుల్ ఉంటే స్పెండ్ అవుతుంది, మనీ హిడెన్ ఉంటే సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్, అకౌంట్లో 35K ఉంది, బ్రెయిన్ చెప్తుంది స్పెండ్ చేయొచ్చు కదా. అకౌంట్లో 5K ఉంది, బ్రెయిన్ చెప్తుంది కంట్రోల్ చేయాలి అని. సో వెల్తీ పీపుల్ ఏం చేస్తారు? స్పెండింగ్ మనీ మాత్రమే విజిబుల్ ఉంటుంది, సేవింగ్స్ హిడెన్గా ఉంటాయి. మిడిల్ క్లాస్ పీపుల్ రివర్స్ చేస్తారు. శాలరీ డివిజన్ రూల్, ఇండియా ప్రాక్టికల్ సిస్టమ్. ఇన్కమ్ ఆర్ శాలరీ మీకు ఎంత వచ్చినా ఈ రూల్ ఫాలో చేయండి. 50:30:20. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ 35,000 ఉంటే 50% ఎక్స్పెన్సెస్ కోసం 17,500 అవుతుంది. 30% లైఫ్ స్టైల్ 10,500. 20% వెల్త్ 7,000. మీకు శాలరీ ఆర్ ఇన్కమ్ పర్ మంత్ ఎంత వచ్చినా అందులో కంపల్సరీ 20% వెల్త్ కోసం అండ్ ఫ్యామిలీ సెక్యూర్ కోసం యూజ్ చేయండి. వెల్త్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్ అండ్ గోల్డ్లో స్మాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. ఫ్యామిలీ సెక్యూర్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇంపార్టెంట్, ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి పర్సంటేజ్ వైజ్గా, దెన్ స్పెండ్ చేయండి. బిల్స్ అండ్ ఈఎంఐ కంట్రోల్ సిస్టమ్. బిగ్గెస్ట్ లీక్ ఏంటి అంటే బిల్స్ అండ్ ఈఎంఐస్. సో ఈ రూల్ ఫాలో చేయండి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఆటో ట్రాక్ చేయండి. ఈఎంఐ లిమిట్ 20% ఆఫ్ యువర్ శాలరీ ఆర్ ఇన్కమ్ ఉండేలా చూడండి. ఎగ్జాంపుల్, శాలరీ 35K ఉంటే మ్యాక్స్ ఈఎంఐ అలౌడ్ 7K వరకు ఓకే. ఎబోవ్ అంటే స్ట్రెస్ జోన్లో వెళ్తారు. బిల్స్ చెక్ లిస్ట్ క్రియేట్ చేయండి. రెంట్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, స్కూల్ ఫీజ్, ఇన్సూరెన్స్, ఈఎంఐ లిస్ట్ రాయండి. టోటల్ క్యాల్కులేట్ చేయండి. షాక్ అవుతారు లిస్ట్లో టోటల్ ఎక్స్పెన్సెస్ చూసి. బట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆటోమేటిక్ సేవింగ్స్ ఇంజన్. వెల్త్ సీక్రెట్ ఏంటి అంటే ఆటోమేషన్. మాన్యువల్ సేవింగ్స్ ఫెయిల్ అవుతుంది. సిస్టమ్ ఏంటి అంటే శాలరీ వచ్చిన 48 అవర్స్లోనే ఆటో ట్రాన్స్ఫర్ వెల్త్ అకౌంట్కి డిపాజిట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, శాలరీ ఫస్ట్కి వస్తే ఆటో ట్రాన్స్ఫర్ సెకండ్కి అవ్వాలి. మనీ కనపడనప్పుడు స్పెండ్ అవ్వదు. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్. గోల్ 6 months ఎక్స్పెన్సెస్కి సరిపోయే అమౌంట్ మీ సేవింగ్ అకౌంట్లో ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి. ఇఫ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 20K అయితే ఎమర్జెన్సీ ఫండ్ టార్గెట్ 1,20,000. స్మాల్గా స్టార్ట్ చేయండి. 2K ఫర్ మంత్. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సింపుల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్. మిడిల్ క్లాస్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో స్టాక్సా లేక గోల్డా, ఎఫ్డియా. సింపుల్ స్ట్రక్చర్ చెప్తాను. లెవెల్ 1 బిగినర్స్ కోసం 0 to 3 years ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. ఆర్డి ఆర్ లిక్విడ్ ఫండ్. గోల్డ్లో స్మాల్ ఇన్వెస్ట్మెంట్. లెవెల్ 2 బిల్డర్స్ 3 to 10 years మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేయడం, ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్. లెవెల్ 3 వెల్త్ 10+ years ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ స్టార్ట్ చేయడం, ల్యాండ్ పర్చేజ్ చేయడం, అసెట్స్ క్రియేట్ చేసుకోవడం. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, 5K ఫర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12% ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 10 yearsలో కంపౌండింగ్ త్రో 11.6 lakhs అవ్వగలదు. కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. మంత్ ఎండ్ స్ట్రెస్ ఎలిమినేషన్. వై స్ట్రెస్ వస్తుంది? బికాస్ మంత్ ఎండ్లో బిల్ స్పెండింగ్, సేవింగ్స్ జీరో, అకౌంట్ ఎంటీ. బట్ సిస్టమ్ ఫాలో చేస్తే బిల్స్ పెయిడ్, సేవింగ్స్ డన్, ఇన్వెస్ట్మెంట్ డన్, రిమైనింగ్ స్పెండ్ చేయొచ్చు. ఫ్రీడమ్ ఫీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, రిచ్ పీపుల్ ఎక్కువ ఎర్న్ చేయరు, బెటర్ మేనేజ్ చేస్తారు.
మిడిల్ క్లాస్ ప్రాబ్లం ఇన్కమ్ కాదు, స్ట్రక్చర్ లేకపోవడం. రిమెంబర్, శాలరీ గివ్స్ సర్వైవల్, సిస్టమ్ గివ్స్ వెల్త్. మీరు ఈ శాలరీ సిస్టమ్ స్టార్ట్ చేస్తే 3 monthsలో క్లారిటీ వస్తుంది, 6 monthsలో సేవింగ్స్, 2 yearsలో వెల్త్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సిరీస్ ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ నందు స్మార్ట్ తెలుగు.